హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్ స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో లాజికల్ ఫంక్షన్స్ అండి. లాజికల్ ఫంక్షన్స్లో వన్ ఆఫ్ ద టాపిక్ ఇఫ్ కండిషన్ అండి. ఇఫ్ కండిషన్ ఒక 5 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి మనం తెలుసుకోబోతున్నామండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి, లాజికల్ ఫంక్షన్స్ అండి. మన లాజికల్ ఫంక్షన్స్ వచ్చేసి మనకు చూడండి, ఇఫ్ అండ్ ఆర్ అండి. ఈ 3 లాజికల్ ఫంక్షన్స్. ఇఫ్స్ అంటే ఏంటంటే, ఇది ఇఫ్ అనేది సింగిల్ క్రైటీరియా ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాము. ఇఫ్స్ అనేది మల్టిపుల్ క్రైటీరియా ఉన్నప్పుడు, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్స్ వాడతామండి. సో మెయిన్ వచ్చేసి మనకి ఇఫ్ అండ్ ఆర్, ఇవి లాజికల్ ఫంక్షన్స్ అన్నమాట. లాజికల్ ఫంక్షన్స్ అంటే ఏదో కదండి, లాజికల్ అంటేనే ట్రూ ఆర్ ఫాల్స్ అండి. జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. మన ఎక్సెల్ టర్మినాలజీ ప్రకారం లాజికల్ ఫంక్షన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఏంటంటే బులియన్ వాల్యూస్ అంటారు అనమాట. బులియన్ వాల్యూ ఇది ఒక డేటా టైపు. అందులో 2 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. అందులో ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ వాల్యూ వచ్చేసి చూడండి, ట్రూ వాల్యూ వచ్చేసి 0, ఫాల్స్ వాల్యూ వచ్చేసి ట్రూ వాల్యూ వచ్చేసి 1, ఫాల్స్ వాల్యూ వచ్చేసి 0. ఇది గుర్తుంచుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఏజెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, సమ్ ఏజెస్ ఉన్నాయి. లాజిక్ అని ఎందుకు అంటున్నా అంటే, చూడండి నేను ఈక్వల్స్ టు ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏజ్ అనేది సెల్ చూడండి, B14. చూడండి, నేను ఇప్పుడు ఇది ఉంది కదా, B14 అనేది గ్రేటర్ దెన్ 20 అని అడుగుతున్నా. చూడండి, ఎంటర్ ప్రెస్ చేసా, చూడండి ట్రూ వచ్చింది. నేను ఇది డ్రాగ్ చేశాను కిందికి, చూసారా 2 ట్రూ వచ్చినాయి, రిమైనింగ్ ఫాల్స్ వచ్చినాయి. చూడండి, ఎందుకంటే ఇది గ్రేటర్ దెన్ 20. మనం గ్రేటర్ దెన్ 20 కదా అడిగింది. చూడండి ఇక్కడ రిమైనింగ్ ఇది గ్రేటర్ దెన్ 20 కాదు, ఫాల్స్ 0. సో మనం ఈ ఒక లాజిక్ మీద ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ వాల్యూ వచ్చేసి 1 కదండి, మనకు రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకో 0 ఇంటూ ఎనీథింగ్ ఏంటండి 0. సో కాబట్టి మనకు రిజల్ట్ అనేది 0 అనమాట, రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ట్రూ ఫాల్స్ ఇచ్చాను. నేను ఏంటంటే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నానండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు నేను ఈ ట్రూ ఇంటూ సమ్ ఇక్కడ వాల్యూ ఇచ్చాను చూడండి, ఇది మల్టిప్లై చేద్దాం. నేను ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి 1000 వచ్చింది. ఎందుకంటే మనకు ట్రూ వాల్యూ వచ్చేసి ఏంటండి 1 కదండి, ట్రూ వాల్యూ వచ్చేసి 1 ఇంటూ 1000 వస్తుంది. ఫాల్స్ 0. ఇక్కడ చూడండి ఇది 0, ఫాల్స్ తోటి మనం మల్టిప్లై చేద్దాం. చూడండి ఇది రిజల్ట్ 0, ఎందుకంటే దీని వాల్యూ వచ్చేసి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో అలాగనమాట. మనం జస్ట్ ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ లాజికల్ మీదనే మనం ఫంక్షన్స్ ఉంటాయండి. అందులో మెయిన్ వచ్చేసి లాజికల్ ఫంక్షన్స్ ఎక్సెల్లో ఇఫ్ అండ్ ఆర్ అండి. ఇఫ్స్ అనేది మల్టిపుల్ క్రైటీరియా ఉన్నప్పుడు వాడతాము. సో మనం ఇఫ్ ప్లస్ అండ్ ఈ 2 కంబైన్డ్గా ఇఫ్ ప్లస్ అండ్ వాడచ్చు, తర్వాత ఇఫ్ ప్లస్ ఆర్ కూడా వాడచ్చు. ఇట్లా ఇఫ్ ప్లస్ ఆర్ మనం డేటాను స్ట్రక్చర్ని బట్టి మన సందర్భాన్ని బట్టి ఇఫ్ ప్లస్ అండ్ వాడతాం, ఇఫ్ ప్లస్ ఆర్ వాడతాం. మెయిన్ వచ్చేసి ఇఫ్ అండ్ ఆర్. మల్టిపుల్ క్రైటీరియా వచ్చేసి ఇదండి, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇఫ్స్ వాడతాం. సో మనం ఈ వీడియోలో మెయిన్ ఫస్ట్ థింగ్ మనం ఈ వీడియోలో ఇఫ్ కండిషన్స్ అండి. ఇఫ్ మనం ఈ ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఇఫ్ది మనం రియల్ టైంలో ఒక 5 ఎగ్జాంపుల్స్ తోటి ఇఫ్ కండిషన్ ఎలా వాడదాం చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి తెలుసుకుందామండి. సో వెళ్దాం పదండి. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రియల్ టైంలో. మీకు ఎలా ఉంటుందంటే, ఇక్కడ సమ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి, ఇక్కడ రిమార్క్స్ కాలం ఉంది. ఇక్కడ కండిషన్ చూడండి, ఎక్స్పెన్సెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. అప్పుడు ఏంటి, రిజల్ట్ వుడ్ బి ఓవర్ బడ్జెట్, అదర్వైజ్ విత్ ఇన్ బడ్జెట్. అంటే ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేది 100 కానీ 100 కంటే ఎక్కువ ఉంటే మనకు రిమార్క్స్ ఏం రావాలి, రిజల్ట్ ఓవర్ బడ్జెట్.
తక్కువ ఉంటే విత్ ఇన్ ద బడ్జెట్ అని రావాలి. చూడండి నేను ఫార్ములా అప్లై చేస్తున్నా. ఇఫ్ కండిషన్, ఇఫ్ లాజికల్ టెస్ట్ వచ్చేసి చూడండి ఏమన్నాడు, ఎక్స్పెన్సెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. అంటే ఈ ఎక్స్పెన్సెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 కామా, సింటాక్స్ చూడండి మీరు, జూమ్ చేస్తున్నా. ఇక్కడ నేను లాజికల్ టెస్ట్ ఇచ్చాను, ఏంది, ఇఫ్ ఎక్స్పెన్సెస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 100, ఇఫ్ వాల్యూ ట్రూ అయితే ఏమన్నాడు, వాల్యూ ఫాల్స్ అయితే ఏమన్నాడు, మనం అంతే ఇక్కడ ఇస్తాం. చూడండి వాల్యూ ట్రూ అయితే ఏంది, ఓవర్ బడ్జెట్, వాల్యూ ఫాల్స్ అయితే విత్ ఇన్ బడ్జెట్. అదే ఇస్తున్నా చూడండి, డబుల్ కోర్స్లో ఇవ్వండి టెక్స్ట్ కాబట్టి. ఓవర్ బడ్జెట్, చూసారా, ఓవర్ బడ్జెట్ సింబల్, డబుల్ కోర్స్ ఏం చేయండి. ఒకవేళ వాల్యూ ఫాల్స్ అయితే డబుల్ కోర్స్లో విత్ ఇన్ బడ్జెట్, డబుల్ కోర్స్ ఎండ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇది కిందికి డ్రాగ్ చేయండి, మిగతా వాల్యూస్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఈ 100 అనేది ఏంది, ఓవర్ బడ్జెట్, అంటే గ్రేటర్ దెన్ మన కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఓవర్ బడ్జెట్. ఇవన్నీ కండిషన్ ఫాల్స్. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఇలాగా చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అన్నాడండి. ఇక్కడ సమ్ టోటల్స్ ఉన్నాయి. ఇక్కడ రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చే వాల్యూ కావాలి. రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్, మన ముందు డిస్కౌంట్ కనుక్కుందాం. డిస్కౌంట్ కండిషన్ ఏమి ఇచ్చిందంటే టోటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30,000 అయితే డిస్కౌంట్ అనేది 12%, అదర్వైజ్ 5%. చూడండి ఈ టోటల్ అనేది ఫార్ములా అప్లై చేస్తున్నా. ఇఫ్ ఈ టోటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30,000 అయితే కామా డిస్కౌంట్ విల్ బి 12%. డిస్కౌంట్ దేని మీద అండి, మళ్ళీ టోటల్ మీదనే. సో టోటల్ ఇంటూ ఎంత పర్సెంటేజ్, 12%. డైరెక్ట్గా మీరు 12% వేసేయండి. అదర్వైజ్ డిస్కౌంట్ విల్ బి 5%, దేని మీద, టోటల్ మీద, ఇంటూ 5%. సింపుల్. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్ డిస్కౌంట్ వాల్యూ వస్తుంది. కిందికి డ్రాగ్ చేయండి. మనకు డిస్కౌంట్ అమౌంట్ వచ్చింది. మనకి ఇక్కడ హెడ్డింగ్ ఏమన్నాడు, రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్, అంటే మనకి రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వాల్యూస్ కావాలి. అంటే మనం ఈ టోటల్ మైనస్ చేస్తే మనకు రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది. నేనేం చేస్తున్నా, ఇది ఇక్కడనే చూడండి టోటల్ మైనస్ అంటున్నా, ఎంటర్. చూడండి డైరెక్ట్ మిగతా వరకు డ్రాగ్ చేయండి. ఇదేంటి, రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వాల్యూస్ ఇది. ఇలాగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి సమ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు అమౌంట్స్ పేడ్ ఉన్నది, ఇక్కడ ఓపెన్ బ్యాలెన్స్ ఉన్నాయి. స్టేటస్ కనుక్కోవాలి. స్టేటస్కి ఏమన్నాడంటే ఓపెన్ బ్యాలెన్స్ 0 ఉంటేనో పేడ్ అట, అదర్వైజ్ ఓవర్ డ్యూ ఆర్ ఓపెన్ అన్నట్టు. చూడండి నేను అనుకుంటున్నా, ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ లాజికల్ టెస్ట్ ఏంది, ఓపెన్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఓపెన్ బ్యాలెన్స్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మనకు పేడ్ అని రావాలి, అదర్వైజ్ ఓవర్ డ్యూ. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి పేడ్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ బ్యాలెన్స్ 0 ఉంది, ఏం లేదంటే నథింగ్ బట్ 0. డ్రాగ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఒక వాల్యూ ఇచ్చాను అనుకో, సమ్ నేను ఇక్కడ 500 ఇచ్చాను, అంటే 500 ఓవర్ డ్యూ అనమాట. నేను ఇక్కడ 500 ఇచ్చాను, 200 ఇచ్చాను, 200 ఓవర్ డ్యూ, అలాగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4కి వెళ్ళండి. ఇక్కడ ఒక ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క టార్గెట్ సేల్స్ ఉన్నాయి, వాళ్ళ అచీవ్డ్ సేల్స్ ఉన్నాయి. వాళ్ళకు బోనస్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ సేల్స్ అనమాట. ఇక్కడ బోనస్ ఏమి ఇచ్చాడు కండిషను, అచీవ్డ్ సేల్ అనేది గ్రేటర్ దెన్ టార్గెట్ సేల్ ఉంటే బోనస్ 10%, అదర్వైజ్ 5%. అంటే ఏంటంటే వాళ్ళ ఈ అచీవ్డ్ సేల్ అనేది ఈ టార్గెట్ సేల్ కంటే ఎక్కువ ఉండాలి, ఉంటే 10%, అదర్వైజ్ 5%. చూడండి అప్లై చేస్తున్న లాజిక్. ఇఫ్ లాజికల్ టెస్ట్ ఏంది, ఈ అచీవ్డ్ సేల్ అనేది గ్రేటర్ దెన్ ఈ టార్గెట్ సేల్, అప్పుడు మనకి ఎంత పర్సెంట్, 10%. డైరెక్ట్ మీరు 10% ఇచ్చేసేయండి, ఎందుకంటే దీనికి డబుల్ కోట్స్ అక్కర్లేదు, నెంబర్ కాబట్టి. అదర్వైజ్ 5% మీరు ఇట్లా ఇచ్చేసింది డైరెక్ట్గా. ఎంటర్ ప్రెస్ చేయండి. సింపుల్. మీరు ఓన్లీ టెక్స్ట్ ఉంటే కనుక మీరు డబుల్ కోట్స్లో చేయాలండి. చూడండి ఇక్కడ మీరు 10%, ఇదేంది 10% ఇక్కడ చూడండి. ఇతనికి టార్గెట్ వచ్చేసి 530, కానీ ఇతను అచీవ్డ్ ఎంత 562 చేసిండు, కాబట్టి 10%. వీళ్ళు చూడండి టార్గెట్ 520 కానీ 499, అంటే అచీవ్డ్ కాలేదు, సేల్స్ టార్గెట్ అచీవ్ కాలేదు, 5%. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇది వాడచ్చు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ 5 చూడండి, లాస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ సమ్ ట్యాక్స్ ఉన్నాయండి, ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి.
నేను ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి శాలరీ అనేది 35,000 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే 20% ట్యాక్స్. శాలరీ అనేది 25,000 కంటే ఎక్కువ ఉంటే 15%. 20,000 ఉంటే ఇట్లా ఒక 5 స్లాబ్స్ ఉన్నాయండి. సో చూడండి మన ఇఫ్ కండిషన్ ద్వారా ఇది ఏంది శాలరీ మీద మళ్ళా ట్యాక్స్ అనేది ఎప్పుడు అంటే ఇక్కడ మనం మెన్షన్ చేయలేదని కాకుండా నథింగ్ బట్ శాలరీ మీద అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ వాడుతున్నా నేను. లాజికల్ టెస్ట్ వచ్చేసి చూడండి శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ ఏంది 35,000 ఉంటే శాలరీ మీద ఇంటూ సేమ్ ఇందాకలానే 20% ట్యాక్స్ కామా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఉన్నాయి కదా, నేను ఇంకో ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నా. ఇఫ్ ఒకవేళ శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25,000 ఉంటే శాలరీ మీద చూడండి ఇంటూ ఎంతంటే పర్సెంటేజు 15% కామా నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఇంకొకటి లాజికల్ టెస్ట్ మళ్ళీ శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20,000 ఉంటే శాలరీ మీద శాలరీ ఇంటూ 12% కామా నెక్స్ట్ ఇఫ్ కండిషన్ లాజికల్ టెస్ట్ శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉంటే శాలరీ మీద ఎంత అంటే 10% ఇంటూ 10%. సింపుల్ ఎన్నైనా ఉండని. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ ఇంకా ఇవన్నీ అయిపోయినాయి కదా, మీరు మళ్ళీ లెస్ దెన్ అని అవసరం లేదు. ఇవన్నీ కండిషన్స్ కాకుంటే ఇంకేంది నథింగ్ బట్ లెస్ దెన్ అన్నట్టేగా. సో అప్పుడు ఇవన్నీ కాకుంటే శాలరీ మీద ఇవన్నీ కాకుంటే 5% అనమాట. డైరెక్ట్ ఇంకా 5% ఇవ్వచ్చు. మీరు మళ్ళీ లెస్ దెన్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్రాకెట్స్ చూడండి ఎన్ని మనం ఓపెన్ చేసామో అన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు 4 ఓపెన్ చేసాము, 4 క్లోజ్ చేయండి. మీకు ఎన్ని చేసామో మీకు తెలియాలంటే ఇక్కడ కలర్స్ వస్తాయి. నేను జూమ్ చేస్తున్నాను చూడండి. మీరు ఒక్కొక్క బ్రాకెట్కి ఒక్కొక్క కలర్ వస్తుంది. మీరు అంటిలో కంప్లీట్ క్లోజ్ చేసే వరకు ఇట్లా చూడండి, ఇది రెడ్. మీరు కరెక్ట్ క్లోజ్ చేసే వరకు బ్లాక్ కలర్ వచ్చే వరకు క్లోజ్ చేయండి. మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా ట్యాక్స్ వాల్యూ అనేది వచ్చేసింది 456. మీరు దీన్ని డ్రాగ్ చేసుకోండి, టోటల్ వాటికి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏంటి ఇప్పుడు బై హ్యాండ్ శాలరీ కావాలంటే మీరు ఏం చేస్తారు, ఈ శాలరీ మైనస్ ట్యాక్స్ డిడక్ట్ చేసేస్తే మీకు బై హ్యాండ్కి వచ్చే శాలరీ వస్తుంది. ఏది ఈజీ మీకు తెలుస్తుంది. సో ఇలాగ మనం రియల్ టైంలో ఇఫ్ కండిషన్ మనం యూజ్ చేస్తామండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సో నా ఛానల్ జిఎస్ డేటా ల్యాబ్ అండి, స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.